హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ చూసాం కదా. అప్పుడు మీకు కొన్ని అసైన్మెంట్స్ గా కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో వాటిని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు గన చేయకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుద్ది. ఒకవేళ చేసుంటే జస్ట్ సొల్యూషన్ ని క్రాస్ వెరిఫై చేసుకోండి, సరిపోతుంది. సో మనకి ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి ఏంది, వి నీడ్ టు ఫైండ్ ద నేమ్స్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఏ అండ్ ఎండ్స్ విత్ స్మాల్ ఏ. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ లో ఏవైతే క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయ్యి స్మాల్ ఏతో ఎండ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక లిస్ట్ గా అవుట్పుట్ ఇవ్వాలి. ఇది మన ప్రోగ్రామ్. సో దీన్ని నేను ఫర్ లూప్స్ వాటి రాయట్లేదు, ఎందుకంటే మీరు రాయొచ్చు. ఇది రాశాను అనుకోండి, సేమ్ అలానే ఉంటుంది, మీరు ట్రై చేయండి. సో డైరెక్ట్ గా నేను లిస్ట్ కాంప్రహెన్షన్ వాడే రాస్తున్నాను. సో లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ రాసే ముందు నేను ఫర్ లూప్ రాస్తాను, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఫర్ లూప్ లో తీసుకున్న వేరియబుల్ని బట్టి మనకి ఉంటది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి నేమ్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఫర్ లూప్ వాడుకోవచ్చు. వేరియబుల్ నేమ్ గా నేను నేమ్ ఇస్తున్నా, ఇన్ ఇటరబుల్ అంటే నేమ్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి నేమ్ అనేది ప్రతిసారి ఒక నేమ్ ని పాయింట్ చేస్తుంది. సో ఈ నేమ్ మనం ఏం చెక్ చేయాలి, స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఏ. సో మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లో మనకి స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ ఉంది కదా, మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం. సో దాన్ని వాడుకొని ఎండ్స్ విత్ స్మాల్ ఏ అని ఉంది కదా, సో మనకి ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ కూడా ఉంది. ఈ రెండు అయితేనే మనకి ఆ నేమ్ ని రిట్రీవ్ చేయాలి. ఒకటైనా కానీ సంబంధం లేదు, రెండు ట్రూ అయితేనే మనం నేమ్ ని ఫైనల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి లిస్ట్ కి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి టూ ఇఫ్ కండిషన్స్ వస్తాయి. ఒకటేమో నేమ్ డాట్ స్టార్ట్స్ విత్. సో ఆ నేమ్ అనేది ఏతో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేయాలి, క్యాపిటల్ ఏతో. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంది, నేమ్ డాట్ ఎండ్స్ విత్. ఆ నేమ్ అనేది స్మాల్ ఏతో ఎండ్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుంటాం. ఈ రెండు ట్రూ అయితేనే మనకి ఆ పర్టికులర్ నేమ్ ని లిస్ట్ కి యాడ్ చేయాలి. సో ఇక్కడ నేమ్ ఇస్తాను. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయింది, మనకి ఈ అన్ని ట్రూ అయినప్పుడే ఆ నేమ్ అనేది లిస్ట్ కి యాడ్ అయింది. సో ఫర్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవుతా ఉంటది, సో ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు రన్ అవుద్ది. సో అంటే మనకి ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ను కూడా యాక్సెస్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వరకు. దాని తర్వాత ఈ రెండు కండిషన్స్ చెక్ చేసింది. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఆ పర్టికులర్ నేమ్ ని లిస్ట్ కి యాడ్ చేసింది, లేకపోతే అవ్వదు, యాడ్ అవ్వదు. ఈవెన్ ఒక కండిషన్ ట్రూ అయినా కానీ యాడ్ అవ్వదు. మనం ఫర్ లూప్ రాసినప్పుడు మనం ఏం చేస్తాము, అండో లేకపోతే నెస్టెడ్ ఇఫ్ ఏదో రాయాలి. సో ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటేనే అది. సో ఇవన్నీ ట్రూ అయితేనే మనకి ఇది ఎవాల్యుయేట్ చేసి లిస్ట్ కి యాడ్ చేసింది. సో మనకేంది, ఈ ప్రాసెస్ అంతా పైతానే చూసుకుంటది కదా. సో టెంపరీ లిస్ట్ క్రియేట్ చేసి, సో అది రిటర్న్ చేసిన అవుట్పుట్ మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం వస్తాయి అంటే, ఏవైతే నేమ్స్ క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయ్యి స్మాల్ ఏతో ఎండ్ అవుతున్నాయో అవన్నీ అవుట్పుట్ గా వచ్చినాయి, చూడండి. సో ఈ రెండు నేమ్సే మనకి క్యాపిటల్ ఏ స్మాల్ ఏతో స్టార్ట్ ఏమో క్యాపిటల్ ఏ, ఎండ్ ఏమో స్మాల్ ఏతో అవుతున్నాయి, మిగతా ఏ అవ్వట్లేదు, చూడండి. సో ఇలా మనం లిస్ట్ కాంప్రహెన్షన్ వాడి రాయొచ్చు. సో నెక్స్ట్ మీకు ఇంకొక ప్రోగ్రామ్ ఇచ్చాను. సో ఇదేం ప్రోగ్రాము, సో మనకి లిస్ట్ లో సెంటెన్సెస్ ఉన్నాయి. ఈచ్ సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని లిస్ట్ ఫార్మెట్ లో ఇవ్వాలి. సో మనం ఎలా రాస్తాము లిస్ట్ కాంప్రహెన్షన్ స్క్వేర్ బ్రాకెట్. సో ఎక్స్ప్రెషన్ రాయబోయే ముందు మనం ఫస్ట్ ఐటరేట్ చేయాలి కదా ప్రతి ఎలిమెంట్ ని. సో నేనేం చేస్తానంటే వేరియబుల్ నేమ్ గా సెంటెన్స్ ఇస్తున్నా, ఎందుకంటే పారాగ్రాఫ్ లో ప్రతిది కూడా మనకి ఇది ఒక సెంటెన్స్. సో మన కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ పారాగ్రాఫ్ అవుతాయి కదా. సో అందుకని మీనింగ్ఫుల్ గా ఉంటుందని సెంటెన్స్ అని ఇస్తున్నా. ఇన్ ఇటరబుల్ లో ఏమో పారాగ్రాఫ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ అనేది ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ ని పాయింట్ చేసింది. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, సో ఇది స్ట్రింగ్ కదా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వర్డ్ అనేది ప్రతిసారి స్పేస్ తో సపరేట్ అవుతుంది. మీరు ఎక్కడ చూసినా వర్డ్ అనేది స్పేస్ తో సపరేట్ అవుతుంది. సో మనం స్ట్రింగ్స్ అప్పుడు ఒక ఫంక్షన్ చూసాము, స్ప్లిట్ అనే ఫంక్షన్.
సో మనం డైరెక్ట్ గా స్ట్రింగ్ మీద స్ప్లిట్ అనే ఫంక్షన్ అప్లై చేసి మనం సపరేటర్ గా ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది. అవి /n//t స్పేస్ ఇవన్నీ తీసుకుంటుంది. సో మనం గిన ఈ సెంటెన్స్ మీద స్ప్లిట్ అనే ఫంక్షన్ డైరెక్ట్ గా అప్లై చేస్తే ఇదేం చేసిద్దంటే మనం ఏం స్పెసిఫై చేయకపోతే వైట్ స్పేస్ క్యారెక్టర్ ఎక్కడుందో అక్కడ స్ప్లిట్ చేసిద్ది ఆ సెంటెన్స్ ని 2 పార్ట్స్. సో ఇక్కడ మనకి వైట్ స్పేస్ ఉంది కాబట్టి ఎక్కడైతే స్పేస్ వచ్చిందో అది 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయింది. సో ఈ స్ప్లిట్ ఫంక్షన్ ఫైనల్ గా మనకి ఏమి రిటర్న్ చేసిద్ది, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని రిటర్న్ చేసిద్ది. సో మనకి దీని ద్వారా వచ్చే అవుట్పుట్ లిస్ట్ ఫార్మెట్ లో ఉంటది. సో మనం దీంట్లో ఉన్న ప్రతి వర్డ్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి, లూప్ వాడు. సో ఫర్ నేను వేరియబుల్ నేమ్ గా వర్డ్ ఇస్తున్నా ఇన్. సో ఇది లిస్టే, మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. సో దీంట్లో నేనేం చేస్తున్నాను, వర్డ్ అనేది ఒక్కొక్క వర్డ్ ని ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క స్ట్రింగ్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో అది నాకు అవుట్పుట్ గా కావాలి. సో నేను వర్డ్ అనేది ఇక్కడ ఎక్స్ప్రెషన్ గా ఇస్తున్నాను. సో మళ్ళీ సేమ్ ఈ 2 ఫర్ లూపులు ట్రూ అయినప్పుడే అది దీనికి యాడ్ అయింది. సో ఇక్కడ ట్రూ అవడం అంటే ఏంటి, ఆ పర్టికులర్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు అది ట్రూ అయింది. సో అప్పుడు డిఫాల్ట్ గా ఈ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసి లిస్ట్ కి యాడ్ చేసింది. సో మనకేంది, ఫస్ట్ ఇదేం చేసిద్ది, మనకి సెంటెన్స్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ ని పాయింట్ చేసిద్ది, అంటే ఒక సెంటెన్స్ ని పాయింట్ చేసిద్ది. సో దాని తర్వాత మనకేంది, నెక్స్ట్ ఇది నెస్టెడ్ ఇఫ్ లెక్కే, సారీ నెస్టెడ్ ఫర్ లూప్ లెక్క ఇది కూడా. సో ఈ ఫర్ లూప్ లోపల ఇది ఉంది. మళ్ళీ ఏం చేసిద్ది, ఇక్కడ మనకు సెంటెన్స్ వచ్చింది కదా, దాన్ని స్ప్లిట్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి కదా, ఈ వర్డ్ అనేది ప్రతి వర్డ్ ని పాయింట్ చేసిద్ది. సో అది మనం ఎక్స్ప్రెషన్ గా ఇచ్చాం కాబట్టి ఆ వర్డ్ ని మనకి లిస్ట్ కి యాడ్ చేసిద్ది. సో ఇలా మనకి వర్క్ అయ్యేది. మీరు ఫర్ లూప్ వర్డ్ రాయండి, సో దట్ మీకు ఇంకా సింపుల్ గా అర్థమైంది. తర్వాత లిస్ట్ కాంప్రిహెన్షన్ తో రాయొచ్చు. సో పైథాన్ ఇంటర్నల్ గా ఇవి టెంపరీ లిస్ట్ లో స్టోర్ అవుద్ది కదా, అది రిటర్న్ చేసిద్ది కాబట్టి అది స్క్రీన్ మీద కనిపించాలని నేను ప్రింట్ చేస్తున్నాను. సో చూడండి, మనకి సెంటెన్స్లన్నీ ఒక్కొక్కటి దాంట్లో ఉన్న వర్డ్స్ ఒక్కొక్క ఎలిమెంట్ గా వచ్చినాయి లిస్ట్ లో. సో ఇలా మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ వాడి ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో ఇదండి లిస్ట్ కాంప్రిహెన్షన్ అసైన్మెంట్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ కాంప్రిహెన్షన్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.